మహాశివరాత్రిని పురస్కరించుకొని సిద్దిపేట పట్టణంలో మార్కండేయ ఆలయంలో భజన క్లబ్బింగ్ ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు పట్టణ 39వ వార్డు బీఆర్ఎస్ నాయకుడు నాగరాజు, పద్మశాలి సమాజం జిల్లా అధ్యక్షుడు రాజేశం తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నేటి యువతకు ఆధ్యాత్మిక చింతన ఎంతో అవసరమన్నారు. చెడు దారిలో వెళ్లకుండా మంచి దారిలో వెళ్లడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఓం నమః శివాయ. సిద్దిపేట జిల్లాలోనే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కని విని ఇందులో రేపు అనగా 15/2/2026 ఆదివారం రోజు సిద్దిపేట స్థానిక మార్కండేయ దేవస్థానం దగ్గర ఈ యొక్క భజన క్లబ్బింగ్ అంటే ఇప్పుడున్న పాశ్చాత్యక అలవాట్లలో అందరూ యువత కూడా చెడు మార్గాలకు బానిసలై ఒక భక్తి మార్గాన్ని మర్చిపోయి ఆధ్యాత్మికంగా దూరం అవుతున్నారనే ఒక దృఢ సంకల్పంతో మన 39వ వార్డు కౌన్సిలర్ దీప్తి నాగరాజ్ గారు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని మరి మార్కండేయ దేవస్థానం దగ్గర బ్రహ్మాండమైన కార్యక్రమం రేపు చేపట్టబోతా ఉన్నారు. రేపు మహాశివరాత్రి, ఆ పరమశివునికి అతి ప్రీతికరమైనటువంటి రోజు. ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా ఆ యొక్క పరమశివుని కొలుస్తారు. అందులోనే భాగంగా మరి రాత్రి 9 గంటల నుండి ఈ యొక్క భజన కార్యక్రమము నిర్వహించబోతాను. పెద్ద ఎత్తున ఎవ్వరు కూడా ఊహించని స్థాయిలో హైదరాబాద్ నుంచి ఈ యొక్క భజన మండలి వారందరూ కూడా పిలిపించి సిద్దిపేట స్థానికంగా చేసేటువంటి భజన బృందాలను కూడా పిలిపించి దాదాపు 1000 నుంచి 2000 మంది ఈ యొక్క భజనలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు సన్నాహాలు ఎంతో బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సిద్దిపేట ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి చిన్న పెద్ద భేదం లేకుండా అందరూ వచ్చేసి శివనామ స్మరణ చేసి ఆ యొక్క పరమశివుని అనుగ్రహాన్ని పొందాలని చెప్పి మరొక్కసారి అందరికీ తెలియజేస్తూ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. జై పద్మశాలి, జై మార్కండేయ. రేపు తేదీ 15/2/26 ఆదివారం రోజు రాత్రి స్థలం మార్కండేయ దేవాలయం ఆవరణలో పెద్ద ఎత్తున భజన కార్యక్రమం 39వ వార్డు ఇన్ఛార్జు మన కౌన్సిలర్ అయినటువంటి దీప్తి నాగరాజు వారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున భజన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎందుకంటే ఈ కార్యక్రమం ఫస్ట్ ఎన్నడూ లేనటువంటి కార్యక్రమం ఈసారి జరుగుతుందంటే వారి గొప్పతనం అని చెప్పి మేము చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనకు ప్రతిసారి శివరాత్రికి ఏ విధంగా అయితే పోస్తారో నీళ్ళు వచ్చి స్వామివారికి, అదేవిధంగా ఈసారి కూడా ఎప్పటికీ ఒక 500 నుండి 1000 వరకు వచ్చేవాళ్ళు ఈసారి పెద్ద ఎత్తున రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం లోపల పెద్దలు చిన్నలు, ఎందుకంటే చిన్నలు వయసు గల పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళు చెడు మార్గంలో పోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కౌన్సిలర్ గారు దీన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఆలోచించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని చెప్పి మేము అందరితోటి మనవి చేస్తున్నాం. ఓం నమః శివాయ. మహాశివరాత్రి సందర్భంగా మన సిద్దిపేటలో మార్కండేయ గుడి దేవాలయ వేదికగా భజన్స్ క్లబ్బింగ్ అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామండి. ముఖ్యంగా ఈ భజన్స్ క్లబ్బింగ్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, పూర్వం భజన చేసేటప్పుడు భక్తులు ఆ దేవుని స్మరిస్తూ చప్పట్లు కొడుతూ భజన చేసేవారు. అలా చప్పట్లు కొట్టడం వలన బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి వాళ్ళు ఆరోగ్యాలతో చల్లంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మారుతున్న క్రమం ప్రకారము ఈ జనరేషన్కు తగ్గట్టుగా ఈ భజన్స్ క్లబ్బింగ్స్ అని యువత చెడు మార్గంగా వెళ్లకుండా ఆ పరమశివుని స్మరిస్తూ పాట పాడుతూ భజన చేస్తూ ఆ శివం పొందాలని ఉద్దేశంతో సిద్దిపేట ప్రజలందరూ ఈ నెల 15వ తేదీ ఆదివారం రోజున మార్కండేయ దేవాలయంకి రాత్రి 9 గంటలకు హైదరాబాద్ భజన మండలిచే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. కావున దీనికి పద్మశాలి సిద్దిపేట మార్కండేయ దేవాలయ కమిటీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సిద్దిపేట ప్రజలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ భజన క్లబ్బింగ్స్ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సిద్దిపేట ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇట్లీ మీ దీప్తి నాగరాజ్, 39వ వార్డు కౌన్సిలర్, సిద్దిపేట.